ఇంట్లో పనులన్నీ ముగించుకుని ఆ కుటుంబ సభ్యులంతా ఇక నిద్రపోవటానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి తన బెడ్రూమ్లోకి వెళ్లి మంచంపై కూర్చున్నాడు. ఇంతలో పక్కనే ఉన్న దిండు కింద ఏదో కదులుతున్నట్టు గుర్తించాడు. ఏమై ఉంటుందా అని చూసిన అతనికి ఒళ్ళు జలధరించింది. భయంతో అక్కడి నుంచి బయటకు పరుగు తీశాడు. అనంతరం కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. అందరూ అక్కడికి వచ్చి దిండు కింద ఉన్న నాగుపామును చూసి షాక్ అయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. నాగపూర్లో ఓ ఇంట్లో దిండులో విషసర్పం దాగి ఉండటం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాత్రి వేళ బెడ్రూమ్లో దిండులో సుమారు 1 అడుగు పొడవున్న నాగుపాము కనిపించడంతో ఆ ఫ్యామిలీ కంగుతింది. దాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. విషసర్పం మొదట దిండు కింద కనిపించింది. తర్వాత మంచం కిందకు వెళ్లి దాగింది. స్నేక్ క్యాచర్ ఆ పామును జాగ్రత్తగా పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించి ఆపై అటవీ ప్రాంతంలో వదిలేశాడని తెలుస్తుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వేలాది మంది చూశారు. ఈ వీడియోలో సర్పం దిండులోని కోనలో దాక్కుని ఉండటం చూడొచ్చు. వామ్మో, మరీ బెడ్రూమ్లోకి వచ్చేస్తే మేము ఎలా బతకాలి మావా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. వర్షాకాలంలో పాములతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.